అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం టెలికాం రంగంలో పెద్ద మార్పుకు దారితీసే ఒక కీలక పరిణామం. చాలా కాలంగా వెనుకబడి ఉన్న రెండు పెద్ద కంపెనీలు ఇప్పుడు మళ్లీ మార్కెట్లో బలంగా నిలబడేందుకు చేతులు కలిపాయి. అవును, ఒకప్పుడు మొబైల్ నెట్వర్క్ ప్రపంచంలో కీలక పాత్ర పోషించిన వోడాఫోన్ మరియు ల్యాండ్లైన్ గ్రామీణ కనెక్టివిటీలో బలంగా నిలిచిన బిఎస్ఎన్ఎల్, ఈ రెండు కంపెనీలు ఇప్పుడు కలిసి తిరిగి ఎదగాలని నిర్ణయించుకున్నాయి. ఒకప్పుడు వీరి ఆధిపత్యం ఎలా ఉండేదో గుర్తుచేసుకోండి. కాని కాలం మారింది. కొత్తగా వచ్చిన ప్రైవేట్ కంపెనీలు మార్కెట్ను పూర్తిగా మార్చేశాయి. ఈ మార్పులో వోడాఫోన్ మరియు బిఎస్ఎన్ఎల్ క్రమంగా వెనుకబడ్డాయి. నష్టాలు పెరిగాయి. వినియోగదారులు తగ్గిపోయారు. ఒక దశలో ఇవి పూర్తిగా పోటీ నుండి బయటపడతాయా అనే సందేహం కూడా వచ్చింది. కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మేము ఈ అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. ఇప్పుడు ఈ రెండు కంపెనీలు కలిసి ఒక కొత్త ప్లాన్తో ముందుకు వస్తున్నాయి. ఈ నిర్ణయం కేవలం ఒక వ్యాపార ఒప్పందం కాదు. ఇది టెలికాం రంగంలో పెద్ద మార్పుకు సంకేతం. ముందుగా ఈ భాగస్వామ్యం అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. ఈ ఒప్పందంలో ప్రధానంగా మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మొదటిది టవర్ షేరింగ్, అంటే ఒక కంపెనీకి నెట్వర్క్ లేని ప్రాంతంలో మరో కంపెనీ టవర్ను ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు, గ్రామీణ ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ బలంగా ఉంది. అక్కడ వోడాఫోన్ తన సేవలను అందించగలదు. అలాగే నగరాల్లో వోడాఫోన్ టవర్లకు సహాయం చేస్తాయి. రెండవది ఫైబర్ నెట్వర్క్ షేరింగ్. ఇంటర్నెట్ వేగంగా పనిచేయడానికి భూమి క్రింద వేసే ఫైబర్ కేబుల్స్ చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు ఈ రెండు కంపెనీలు తమ ఫైబర్ నెట్వర్క్ను ఒకదానితో ఒకటి పంచుకుంటాయి. దీనివల్ల డేటా స్పీడ్ మెరుగవుతుంది. నెట్వర్క్ కాంజెషన్ తగ్గుతుంది. మూడవది స్పెక్ట్రమ్ షేరింగ్. ఇది చాలా ముఖ్యమైన అంశం. స్పెక్ట్రమ్ అంటే వైర్లెస్ సిగ్నల్స్ కోసం ఉపయోగించే ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఈ రెండు కంపెనీలు తమ స్పెక్ట్రమ్ను కలిపి ఉపయోగిస్తే నెట్వర్క్ క్వాలిటీ మరింత మెరుగవుతుంది. ముఖ్యంగా 4G మరియు 5G సేవలు మరింత బలంగా అందుబాటులోకి రావచ్చు. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న: ఈ భాగస్వామ్యం వల్ల ఈ కంపెనీలకు ఏమి లాభం? ముందుగా వోడాఫోన్ గురించి మాట్లాడితే, కొత్త టవర్లు నిర్మించడం అంటే భారీ ఖర్చు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ టవర్లు ఉపయోగించడం వల్ల ఈ ఖర్చు తగ్గుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వెంటనే నెట్వర్క్ అందుబాటులోకి వస్తుంది. ఇక బిఎస్ఎన్ఎల్ విషయానికి వస్తే, బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ 4G మరియు 5G సేవలను పూర్తిగా విస్తరించే దశలో ఉంది. ఇప్పుడు వోడాఫోన్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహాయంతో నగరాల్లో తన సేవలను మెరుగుపరచగలదు. అలాగే వోడాఫోన్ నుండి వచ్చే ఆదాయం కూడా బిఎస్ఎన్ఎల్కి ఒక పెద్ద బలం అవుతుంది. ఇక్కడ ఒక పెద్ద మార్పు ఏమిటంటే, ఈ రెండు కలిసి పనిచేస్తే మార్కెట్లో ఉన్న పెద్ద కంపెనీలకు ఇది ఒక సవాలవుతుంది. ఇప్పటివరకు మార్కెట్లో ఎక్కువ భాగం కొన్ని కంపెనీల చేతిలో ఉంది. కాని ఇప్పుడు ఈ కొత్త భాగస్వామ్యం వల్ల పోటీ మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఇది వినియోగదారుల కోసం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే పోటీ పెరిగితే సేవలు మెరుగుపడతాయి. ధరలు కూడా నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక సాధారణ యూజర్ కోణంలో ఆలోచించండి. మీరు ఒక గ్రామానికి వెళ్తే సిగ్నల్ సమస్య ఎదురవుతుంది. కాని ఈ భాగస్వామ్యం వల్ల మీ కాల్ డ్రాప్ అవకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా డేటా స్పీడ్ కూడా మెరుగవుతుంది. వీడియోలు బఫరింగ్ లేకుండా చూడగలుగుతారు. డౌన్లోడ్ వేగం కూడా పెరుగుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన ఆశ ఏమిటంటే, సర్వీసులు మెరుగుపడటంతో పాటు ప్లాన్స్ కూడా మరింత అందుబాటులోకి రావచ్చు. కంపెనీలు వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త ఆఫర్లు తీసుకురావచ్చు. ఇక్కడ ప్రభుత్వం పాత్ర కూడా చాలా కీలకం. ప్రభుత్వం ఈ భాగస్వామ్యానికి మద్దతు ఇస్తోంది. ఎందుకంటే మార్కెట్లో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది. అలాగే బిఎస్ఎన్ఎల్ను మళ్లీ బలంగా నిలబెట్టాలని కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకే భారీ పెట్టుబడులు కూడా పెట్టుతోంది.
మొత్తం మీద చూస్తే ఇది టెలికాం రంగంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవ్వొచ్చు. ఒకప్పుడు వెనుకబడిన కంపెనీలు ఇప్పుడు మళ్లీ ఎదగడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది కేవలం కంపెనీల కథ కాదు, ఇది మన అందరి కథ. ఎందుకంటే మన రోజువారీ జీవితం టెలికాం సేవలపై ఆధారపడి ఉంది. చివరగా ఒక ప్రశ్న: ఈ కొత్త భాగస్వామ్యం నిజంగా వినియోగదారులకు ప్రయోజనం కలిగిస్తుందా, లేదా ఇది కేవలం ఒక వ్యూహాత్మక నిర్ణయమేనా? మీ అభిప్రాయమేమిటి? ఈ మార్పు వల్ల మీకు లాభం ఉంటుందని మీరు భావిస్తున్నారా? కామెంట్లో తప్పక తెలియజేయండి. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు వాస్తవ ఆధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.